రామో రామస్య రామః అంటారు. ఇన్ని రాముళ్ళు ఉన్నారు అని అంటారు. దాని పరమార్థం ఏంటి చెప్పండి గురువుగారు. రా మా అన్నది ఓంకారం లేకుండా పలికే లాంటి శబ్దం అదొక్కటే. ఓం రామాయణం అనక్కల రామ్ రామాయణం అయిపోయింది. అలాంటి పదం. రమంతే యోగిన యత్ర, ఏది తలుచుకుంటే యోగీశ్వరులంతా ఆనందపడతారు అది రామ శబ్దము. రాక్షసాహ ఏన మరణం యాంతి, ఎవరైతే రాక్షసులంతా మరణం పొందుతారో రా మా, మనకు ఉన్నాయి కదా అబ్రివేషన్స్, అయితే సాఫ్ట్వేర్లో పెట్టుకుంటారు పేర్లు, అక్కడికి ఇక్కడికి కలిపేసేసి పాపం. అలాగా ఈ రామశబ్దం పెట్టుకోవడంలో కొంతమంది ఉన్నారు. రాముడి కంటే ముందు ఉన్నాడు ఒక ఆయన పరశురాముడు. పేరుకి మాత్రం వచ్చాడు, జన్నరికి పారేశాడు పాపం. ఆ తర్వాత చెప్పాడు నాయన పొరపాటైంది. ఆయన పరశురాముడు. పరశురాముడు కూడా తల్లి మీద ప్రేమ చూపించినవాడు. చేత రేణుకాదేవిని నరికేసింది ఆయనే, బతికించున్నది ఆయనే. అంటే మాతృదేవో భవ చెప్పింది అది. ఎంచేతంటే పితృపి అధికా మాత గర్భధారణ పోషణాత్, తండ్రి కంటే తల్లే గొప్పదయ్యా, గర్భము ధరిస్తోంది, పోషిస్తోంది అంచేత అందుకని పరశురాముడు బతికించుకున్నాడు. తర్వాత ఈయన రఘురాముడు, రాఘవంశంలో పుట్టాడు రాముడు, రఘురాముడు. ఈయన చెప్పక్కల్లా ఎన్ని చేశాను చూశాం కదండి, అయిపోయిందా. ఈయన గుణాలన్నీ ప్రజలు విపరీతంగా చెప్పారు మనకి రఘురాముడు. తర్వాత వచ్చాడు ఇంకొకెవరు, బలరాముడు వచ్చాడు. బలరాముడు ఆయన ఏమిటి తెలుసునా, వేదాంత దేశకులని ఒక జోక్ చెప్పారు ఆయన మీద, బలరాముడి మీద. కృష్ణలీలలు చాలా బాగుంటాయండి, కృష్ణుడు అంటారు కదా, ఉత్తిది కృష్ణలీలన్నీ పాలల్లాంటివి, పాలల్లో పంచదార లేదనుకో నీకేమైనా రుచి ఉంటుందే, నేమో పక్కన బలరాముడు ఉన్నాడు కనుకనే కృష్ణలీలు బాగున్నాయని. బలరాముడు పక్కన లేనప్పుడే కృష్ణుడు తమాషా పనులు చేశాడు, అవి డేంజర్. విశ్వరూపం చూపించడం, కురుక్షేత్రం, ఇవన్నీ ఆయన చేశాడు. బలరాముడు పక్కన లేడు. అందుకని రామో రామస్య రామ అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఇది. అంచేత రమంతే యోగిన ఇంకొకటి చెప్పేస్తే మీరు ఇంకా ఆనందపడతారు. శంకరాచార్య శ్లోకం రాశారు, శ్రీరాఘవం అన్నారు. దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం, బాలకాండ అయిపోయింది అక్కడతోటి, అంతే కదా. సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం, అయోధ్యకాండ అయిపోయింది దాంతో. రత్నదీపం ఆజానుబాహుం అరణ్యకాండ, ఇప్పుడు రాక్షసు చంపాలి కదా, రామం అందగాడు సుందరకాండ. నిశాచర వినాశకరం, రాక్షసులను చంపినవాడు యుద్ధకాండ. నమామి ఉత్తరకాండ, రాజ్యం నాది కాదు ప్రజలది నమామి అన్నాడు ఆయన. ఇప్పుడు అసలు జోకు చెప్తాను ఇక్కడ. శ్రీరాఘవం ఎందుకండి, రఘువంశంలో పుట్టిన అందరూ రాఘవులే కదా, మరి రాఘవుడు అంటే రాముడు ఎందుకు గుర్తొస్తాడు మీకు? పక్కన శ్రీ ఉందండి, అది మర్చిపోకండి. అమ్మగారు మా అమ్మ ఉంది కనుకనే నీకు పేరున్నాడు, కాసుల పురుషోత్తంకి ఓ సినిమా ఓ నా పద్యంలోను. ఇప్పుడు అసలు కథ చెప్తా. చిన్న చిన్న చేపల్ని తినే చేప సొర చేప అంటారు. ఈ సొర చేపని కూడా పకోడీలో నవలగలిగేది తిమి అంటారు ఒకప్పుడు. ఆ తిమిని కూడా పకోడీలో నవిలేస్తుంది తిమింగిలం అని దాని పేరు. ఇలాంటి తిమింగిలాన్ని కూడా 10-15 ఒక్కసారి తింటుంది ఒకటి. ఇప్పటికే అమెరికాలో జూ పార్క్లో ఉంది అది, ఆ స్కెలిటన్. తిమింగిల గిలం అన్నారు దాన్ని. తిమింగిలం తిమింగిల గిలం. ఇక దాటిన తర్వాత ఇంకోటి ఉండేది పురాణాల్లో ఉంది, తిమింగిల గిలగిలం. అలాంటి తిమింగిల గిలగిలాన్ని కూడా నవిలి పారేసేది ఒక జంతువు ఉండేది, దాని పేరు రావణ. ఆ రావణాసుడనే స్వరచేపను కూడా తినగలిగే పెద్ద చేప ఉండేది, దాని పేరు రాఘవ. అందుకని ఈయన కింద పేరులో వచ్చింది, మా జానకిని చెట్టబట్ట మహారాజు అయితివి అన్నారు మా వాళ్ళు. ఆ అమ్మాయి ఎందుకని సరిపోయింది, నీకెక్కడ రాజ్యం, అందుకు శ్రీరాఘవం. శంకరాచార్యులు వారు ఎంత గొప్పగా చెప్పారండి అది. అంచేత అక్కడ ఏకపత్ని వ్రతం ఉంది, రామశబ్దంలో గొప్పతనం ఉంది, ఇంత ఉంది. అయితే మీలాంటి వాళ్ళు ఇంకోటి అడిగారు, అది కూడా చెప్పేస్తాను. గురువుగారు శ్లోకంలో రఘుకులాన్వయ రత్నదీపం ఉంది, కులమన్నా అన్వయమన్నా ఒకటే కదా, వంశమే కదా, మరి పదం పునరుక్తి ఎందుకు చేశారండి అని చెప్పి బాగుంది. రఘు కులము, కులం అంటే మీరు అన్నట్టుగా వంశమే. అన్వయం అంటే వంశం కాదు, సముద్రం. రఘుకులం అనే సముద్రానికి రత్నదీపం, రత్నదీపం అంటే చంద్రుడు. రాముడు
రఘువంశమనే సముద్రానికి చంద్రుని వంటివాడు. నిజంగా శంకరాచార్యుల వారు ఎంత ఘనంగా చెప్పారు. రేపు రాబోతోంది శంకర జయంతి ఏప్రిల్ మేలోను. ఆయనకు ఒక్కసారి నమస్కరించుకుంటున్నాం మనం. అది రాముడి గొప్పతనము. అంటే పరశురాముడిగా వచ్చాడు, బలరాముడిగా వచ్చాడు, మరొకటి వచ్చాడు. కానీ రామశబ్దం వినగానే సీతమ్మకే పులకింతొచ్చింది. పీక్కి వేసేసుకుంది ఇలాగ సుందరకాండలోను. హనుమంతుడు పైనుంచి ఏమన్నాడు? రాము దాశారు అన్నాడు. అనేసరి ఈ చెట్టును వదిలేసిన ఆవిడ. ఆ పేరు వినగానే చటుక్కుని రామశబ్దం గొప్పతనం ఇంకోటి చెప్పనమ్మా. కష్టపడక్కల్లా రా, నోరు తెరిచి రా వచ్చింది, చెడంతా పోయింది, పెదాలు కలిసి అయిపోయింది. గురువుగారు, చివరిగా రాముని ఏకపత్ని వ్రతం గురించి నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువతకు అన్నారు గనక నేను వేదాంతం చెప్తే వాళ్ళు వినరు. షేక్స్పియర్ నాటకాలంటే ప్రాణం కదా వీళ్ళందరికీను. షేక్స్పియర్ నాటకంలో యాజ్ యూ లైక్ ఇట్ అని ఒకటి, హ్యామ్లెట్ అని ఒకటి, 2 జెంటిల్మెన్ ఫ్రమ్ వెరోనా అని ఒకటి, 3 నాటకాలు ఉన్నాయి. టైం ఉంటే ఒక్కసారి చదవండి. రాముడి ఏకపత్ని వ్రతం ఎలాంటిదో దాని మీద కనీసం 400 వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు పాటించిన వాళ్ళు ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా పాటించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రాముడి కాదు. మనం ఎంతసేపు కూడా రాముడి మాట్లాడేటప్పుడు మాట్లాడుతూ ఆ కృష్ణుడు బహుభార్యత్వం అయితే కృష్ణుడు విషం తాగి బతికాడు, నువ్వు ఆ పని చెయ్యి, తిరుగుతాను ఆడపిల్లలతోటి, ఏమి చేయొచ్చు కదా, నువ్వు చేత కదా అంటే నీకు నచ్చితేనేమో ఆ పని చేస్తావు అంటే. అందుకనే భార్యాభర్తల్ని చెప్పడానికి ఇంగ్లీష్ వాడు పదం పాడాడు, సిజర్స్ అన్నాడు. సిజర్స్ ఒకటే కదండి, 2 బ్లేడ్లు ఎందుకున్నాయి అంటే భార్యాభర్తలు విడిగా ఉన్నట్టుగానే ఉంటారు కానీ కలిసి ఉండాలి. పొరపాటుని ఆ బ్లేడ్ల మధ్యకు వస్తే 2 కలుస్తారు, జాగ్రత్త. అది చెప్పడం కోసం వాడు ఇంగ్లీష్ వాడు ఎంత అందంగా ప్రయోగించాడో సిజర్స్ అన్నది. అంచేత అదే మనకి పాణిగ్రహణంలో అక్కడ మంత్రాలకు కూడా అర్థం అది. అంచేత అల్లా బతకడం నేర్చుకుందాం, మనం కొత్త విద్యలు చదువుకుందాం, బాగా పెద్ద ఉద్యోగాలు చేద్దాం, లక్షలు సంపాదిద్దాం. కాదు, మనస్సుతో పాటు చూడగలిగి ఉండాలి. యువతకి సందేశం చాలా తేలిగ్గా ఇవ్వడానికి చిన్న బిట్ ఉంది. నాయనా రామ, శివధనుస్సు చూడు అన్నాడు రాముణ్ణి విశ్వామిత్రుడు. అంటే ఏంటి? వత్స రామ తను పశ్య. వెళ్ళాడు, వెళ్ళి ఏం చేశాడు? ఎత్తి ఇలా చూసి వెనక్కి వచ్చేసాడు. అదే నిన్ను చూడమన్నారు కదండి, చూశారు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఎక్కువ పెట్టమని. అలాగా. అప్పుడు రాముడు వెంటనే అన్నాడు, మీరు ఆజ్ఞాపిస్తే అది ఎత్తుతాను, అవన్నీ చేస్తాను. అందుకనే రాముడు మంచి బాలుడు అనడానికి అర్థం అది. చెప్పింది ఎంతవరకు అవసరం అంతవరకే చేస్తాడు. రాముడి రాజ్య పరిపాలనలో కూడా చేశాడు. అలాంటి లక్షణమే మనకు ఉండాలి యువతకి. ఏమిటది? మొదటిది ధృతి. నేనిది చెయ్యగలననే ధైర్యం రాముడు ప్రతి చోట ఉన్నది. ధృతి. దృష్టి, ఫోకస్. నేను చేస్తాను, నేను డిప్రెషన్ వద్దు, చెయ్యగలను. ధృతి, దృష్టి. మతి అంటే ఆలోచన, ఏం చేయాల్సి ఉంటుంది, ఇదేం చేయాలి. దాక్ష్యం, నేర్పరితనం. రావణాసురుడు లాంటి వాడు వస్తే, విభీషణుడు వస్తే ఎంత గొప్పగా మేనేజ్ చేశాడండి. వీళ్ళంతా వద్దు వద్దన్నారు కదా, మరి ఎందుకు తీసుకున్నాడండి? అంటే ఏమిటి? ఎవరైతే తన పక్క నుండి వద్దు వద్దు అంటున్నారో వాళ్ళను కూడా ఒప్పించి చేయగలిగిన పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి. అంటే మన కార్యక్రమంలో ఎప్పుడు కూడా నేను ఇదే చేస్తాను, ఇలాగే ఉంటాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొకటి చెప్పి ఆపుతాను. రాముడు పుట్టింది 9వ నాడు. ఈ మధ్యన గ్రాఫాలజీ, ఫైలాలజీ, దిక్కుమానాలజీ ఇవన్నీ వచ్చాయి కదా, సంఖ్యాశాస్త్రం ఉంది. 9 అంకెకున్న గొప్పతనం మీరు అలవాటు చేసుకోండి. ఏమిటో తెలుసా? 9 పక్కన 1 ఉంది, 9 1 కలిపితే 10, మళ్ళీ 1 అయింది. 9 పక్కనున్న అంకె గౌరవం నిలబెడుతుంది ఎప్పుడు కూడా. 29, 9 2 కలపండి 11, మళ్ళీ కలిపితే 2, అదే వచ్చింది. రాముడు కూడా రామాయణంలో చూడండి, తనతో ఎవడు పక్కనుంటే వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాడు పెద్ద మనిషి. అలాంటి బిహేవియర్ నేర్చుకుందాం మనం, మొదటిది. రెండోది ఏమిటి తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో 9 మారదు. అంటే అర్థమేమిటి? నీ పక్కనున్న వాడిని గౌరవించు,
నువ్వు పెట్టుకున్నది కూడా నిశ్చయంగా పెట్టుకో సక్రమంగా. అంతేకాదు నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా 10 మందికి ఆదర్శం కావాలి. అనవసరంగా మాటిచ్చేలా ఉండకూడదు. దానికి ఉదాహరణ తెలుసా? సీతమ్మని పట్టుకెళ్ళిన రావణాసురుడే రాముణ్ణి గురించి పొగిడాడు, రథసారథి పక్కకి తీశాడు. ఏమిట్రా? ఎవరు తెలుసా? శత్రోహో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై. అప్పప్పప్ప, ఇలాంటి శత్రువు దొరుకుతాడని అనుకోలేదు నేను. అలాంటి శత్రువుతో యుద్ధం చెయ్యాలి, గెలవాలి, లేదా చావాలరా అంటే మనని చూస్తే మన శత్రువు కూడా తల దించి అలా మాట్లాడగలగాలి. ఇది మనం చేయాల్సిన ఆదర్శాలు. అందుకనే మహామూలంతా కూడా రామశబ్దాన్ని అంత గొప్పగా పలికారు. కానీ రామశబ్దాన్ని కేవలం రామ 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 అక్కడ ఆపకూడదు. ఆయన చేసిన సన్నివేశాలన్నీ కూడా అలవాటు చేసుకోవాలి మనం. ఇద్దరి మనస్సులో కూడా ఒకటే కావాలి. 1+1 2 మ్యాథమెటిక్స్లో 1+1 ఒకటే. అలాంటి భార్యాభర్తలు ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాల్సింది. శ్రీరామనవమి సందర్భంగా పునర్వసు నక్షత్రం, పోయిన సంపద తిరిగి వస్తుంది. ఆవిడ పుష్యమి, పోషణ కలిగిస్తుంది, ఆ సంపదంతా పెంచుతుంది. భార్యాభర్తలిద్దరు కూడా అలా ఉండాలని చెప్పడానికే వారిద్దరు నక్షత్రాలు ఉన్నది. ఆ రోజుని మనం కళ్యాణం చేస్తాం. కళ్యాణం అంటే కళ్యం లాతి, క్షేమాన్ని తెచ్చిపెట్టేది. అందుకనే సంస్కృతం నేర్చుకోవాలంటే మొదటి శబ్దం ఏమిటి? రామశబ్దం. అక్కడ కూడా అలాగే చిన్నప్పుడు పాఠం చెప్తుంటే రాముడు మంచి బాలుడు, అక్కడితోటే కదా ప్రారంభించేది. ఇది విశేషం అన్నమాట. అది గమనించండి. ఇది రామచరిత మనకిచ్చిన సందేశం.